హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి. అక్కడ మీకు ఏ క్వరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో మనం కాఫ్కా చేస్తున్నాము. ఓకే, సో కాఫ్కా ఏదైనా అనొచ్చు. ఓకే, సో వీఆర్ డూయింగ్ కాఫ్కా. దిస్ ఈస్ పార్ట్ 2. ఓకే, సో ఆల్రెడీ ఒక పార్ట్ చేసినాము, డీటెయిల్డ్గా కాఫ్కా అంటే ఏందో చూసినాము. ఓకే, సో నౌ విల్ సీ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది కాఫ్కా. ఓకే, సో అండ్ ఆల్సో ఐ విల్ యాడ్ సమ్ ఓల్డ్ వీడియో. ఓకే, సో మన ఓల్డ్ వీడియో కూడా ఒకటి ఉంటుంది, సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దే విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ కాఫ్కా టర్మినాలజీస్. ఓకే, సో కాఫ్కాలో మనం ఏమేమి వాడతాము. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ కాఫ్కాలో ఏమేమి ఉంటాయి అనేసి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మెసేజ్. ఓకే, సో నేను ఫస్ట్ సెషన్లో కూడా చెప్పిన మెసేజ్ అంటే నథింగ్ బట్ డేటా. ఓకే, సో వాట్ ఎవర్ ద యూనిట్ ఆఫ్ డేటా. ఓకే, సో మెసేజ్ అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యూనిట్ ఆఫ్ డేటా. సో యూనిట్ ఆఫ్ డేటాని మనం మెసేజ్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్యాచ్. ఓకే, సో చాలా మందికి తెలుసు బ్యాచ్ అంటే ఏందనేది. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ మెసేజెస్ ఒక బ్యాచ్ అంటాం మనం. ఓకే, సో మెసేజెస్ అన్నిటిని. ఓకే, ఇఫ్ యూ సే బ్యాచ్. ఓకే, సో వన్ బ్యాచ్ ఈక్వల్ టు ఒక 100 or 200 వాట్ ఎవర్ ద నంబర్ యూ గివ్ ఫర్ ది బ్యాచ్. ఓకే, సో ది కలెక్షన్ ఆఫ్ మెసేజెస్ ఆర్ నథింగ్ బట్ బ్యాచ్. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఈజ్ వన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ మనం మెసేజెస్ పెట్టడం కానీ మెసేజెస్ చేయడం కానీ చేస్తుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ ఆల్ ది రికార్డ్స్ కానీ మెసేజెస్ కానీ పబ్లిష్ అవుతూ ఉంటాయి ఆర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఫ్రమ్ వేర్ వి సబ్స్క్రైబ్ ది మెసేజెస్. ఓకే, సో టాపిక్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ హార్డ్ ఆఫ్ కాఫ్కా. ఓకే, సో టాపిక్లోనే మనకి మొత్తం మెసేజెస్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దెన్ కమ్స్ యువర్ పార్టీషన్. ఓకే, సో పార్టీషన్స్ అంటే ఏంది. పార్టీషన్ అంటే నథింగ్ బట్ ఓకే, మనము టాపిక్స్ని వీఆర్ బ్రోకింగ్ అప్. ఓకే, సో మనము బ్రేకింగ్ అప్ సారీ. ఓకే, కమిట్ లాక్స్ కోసం. ఓకే, సో వీఆర్ బ్రేకింగ్ టాపిక్స్. ఓకే, సో ఆర్డర్డ్ వైజ్గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ పార్టీషన్స్ అనేది. బట్ ఓకే, సో మనం ఏంటంటే మనము బ్రేక్ చేస్తున్నాం టాపిక్ని. ఓకే, సో దీంట్లోనే మనకి కమిట్ లాక్స్. ఓకే, సో ఆర్డర్డ్ కమిట్ లాక్స్ ఉంటాయి. ఓకే, సో విల్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ మీన్ బై పార్టీషన్స్. బట్ యూ షుడ్ నో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ కాఫ్కా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్. ఓకే, సో ప్రొడ్యూసర్ అంటే నథింగ్ బట్ ద వన్ హూ పబ్లిషెస్ ద మెసేజెస్. ఓకే, టాపిక్ ఎవరైతే మెసేజ్ పబ్లిష్ చేస్తారో ఓకే, సో వాళ్ళని మనం ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకే, దెన్ వీఆర్ ఆల్సో హ్యావ్ కన్జ్యూమర్స్. ఓకే, కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే మెసేజెస్ నుంచి మెసేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో టాపిక్స్ నుంచి. ఓకే, సో వాళ్ళని మనము కన్జ్యూమర్స్ అంటాం. ఓకే, దెన్ కమ్స్ యువర్ బ్రోకర్స్. ఓకే, సో బ్రోకర్స్ అని కూడా మనము కాఫ్కాలో యూజ్ చేస్తాము. బ్రోకర్ అంటే నథింగ్ బట్ యువర్ సర్వర్. ఓకే, సో ఒక సింగిల్ సర్వర్ని మనం బ్రోకర్ అంటాము. ఎవ్రీ బ్రోకర్ విల్ హ్యావ్ అ యూనిక్ ఐడి. ఓకే, సో యూనిక్ ఐడి ఇస్తాము. అండ్ ఆల్సో బ్రోకర్ ఇస్ నథింగ్ బట్ యువర్ సర్వర్. ఓకే, ప్రొడక్షన్లో ఒక సర్వర్లో ఒక బ్రోకర్ ఉంటుంది. ఓకే, దెన్ కమ్స్ యువర్ క్లస్టర్. ఓకే, సో క్లస్టర్ అంటే నథింగ్ బట్ ఓకే మనకి నంబర్ ఆఫ్ సర్వర్స్. ఓకే, సో ఏవైతే బ్రోకర్స్ ఉన్నాయో ఓకే, సో ఆ సెట్ ఆఫ్ బ్రోకర్స్ని కలిపి మనము క్లస్టర్స్ అంటాం. ఓకే, సో అండ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ బ్రోకర్స్ అనొచ్చు ఆర్ గ్రూప్ ఆఫ్ జూ కీపర్ సర్వర్స్ అనొచ్చు. ఓకే, సో జూ కీపర్ అంటే ఏందో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో అగైన్ వాట్ ఈస్ నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ జూ కీపర్. ఓకే, జూ కీపర్ వచ్చేసి దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ కోఆర్డినేటింగ్ కాఫ్కా క్లస్టర్. ఓకే, సో కాఫ్కా క్లస్టర్ని మేనేజ్ చేయాలన్నా కోఆర్డినేట్ చేయాలన్నా కానీ మనకి జూ కీపరే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ జూ కీపర్ మనము ఏమీ చెయ్యలేము. ఓకే, సో ఇఫ్ యూ గో ఇన్ డెప్త్. ఓకే, సో మెసేజెస్. ఓకే, సో మెసేజెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన యూనిట్ ఆఫ్ డేటా. ఓకే, సో యూనిట్ ఆఫ్ డేటా అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ ఉందనుకోండి. ఓకే, సో మనము డేటాబేస్లో ఏం చేస్తాము, విల్ కాల్ ఇట్ యాజ్ ఎ రికార్డ్. ఓకే, సో మనము డేటాబేస్లో అయితే రికార్డ్ అంటాము, మనము కాఫ్కాలో అయితే దీన్ని మెసేజ్ అంటున్నాం. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెసేజెస్లో ఓకే, సో మెసేజెస్కి మనకి కీస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ యూజ్ కీ. ఓకే, సో ఒకటే పార్టీషన్లో ఫర్ ఎగ్జాంపుల్ పార్టీషన్స్ ఉన్నాయనుకోండి, నా మెసేజ్ ఎప్పుడైనా కానీ ఈ పార్టీషన్లోకే వెళ్ళాలి అంటే విత్ కీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ వాల్యూ అని ఇచ్చిన అనుకోండి XYZ అని, XYZ అనే కీ వాల్యూ ఉందనుకోండి మెసేజ్కి, ఆ మెసేజ్ ఎప్పుడు కూడా ఈ పార్టీషన్లోనే వెళ్ళి పడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది కీ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియోలోనే. ఓకే, సో యూ కెన్ సీ
వాట్ ఎగ్జాక్ట్లీ కీ అంటే ఏంది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. ఓకే, సో బేసిక్ కాంపోనెంట్స్. ఓకే, సో విల్ సీ ది డిస్క్రిప్షన్. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు మనము మాట్లాడినవన్నీ కూడా ఏందని చూద్దాం. ఓకే, ఆ తర్వాత విల్ ఆల్సో సీ ది ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఈస్ బ్రోకర్స్ టాపిక్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్స్. ఓకే, సో టాపిక్స్ అంటే ఏంటి, పార్టీషన్స్ అంటే ఏంటి, ఓకే, అండ్ ఆఫ్సెట్స్ అంటే ఏంటి. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము టాపిక్స్, పార్టీషన్స్, ఆఫ్సెట్స్ మొత్తం కఫ్కా అంతా రన్ అయ్యేది దీనిపైనే. దెన్ తర్వాత బ్రోకర్స్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్, అది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ సెక్షన్లో. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ వాట్ ఈస్ టాపిక్స్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద పార్టీషన్స్. ఓకే, సో టాపిక్ అంటే ఏంటి. ఓకే, టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రీమ్ ఆఫ్ డేటా. ఓకే, ఏదైతే మనం డేటాని స్టోర్ చేస్తున్నామో అది ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏ పర్టిక్యులర్ స్ట్రీమ్ ఆఫ్ డేటా. ఓకే, సో ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మనం, ఇది టాపిక్లో స్టోర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డేటాబేస్ ఐడియా ఉంది అనుకోండి, మనం టేబుల్స్, రైట్, డేటాబేస్లో ఏముంటాయి, టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో టాపిక్ కూడా నథింగ్ బట్ లైక్ ఏ టేబుల్ అనమాట. యూ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ టాపిక్స్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ ఐడెంటిఫైడ్, like identified, it is identified by its name. Okay, every topic ఎలా ఐడెంటిఫై చేస్తాము, we'll identify with a name and we can have any number of topics. ఎన్నైనా టాపిక్స్ మనము క్రియేట్ చేయొచ్చు. సో ఎలా క్రియేట్ చేస్తాము టాపిక్ అనేది అది నెక్స్ట్ మనము ప్రాక్టికల్స్లో చూద్దామండి. ఓకే, సో రైట్ నా వచ్చేసి టాపిక్ అంటే వేర్ యూ విల్ స్టోర్ ద మెసేజెస్ అండ్ ఇట్స్ పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ డేటా. ఏదైతే డేటా మేము స్ట్రీమ్ చేస్తున్నామో అది ఎక్కడి నుంచి స్ట్రీమ్ చేస్తాం, మనం టాపిక్ నుంచి స్ట్రీమ్ చేస్తాం. నథింగ్ బట్ మెసేజ్ ప్రొడ్యూస్ చేసే టాపిక్లోనే టాపిక్ నుంచి మనం మెసేజ్ కన్జ్యూమ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్ట్రీమ్ ఆఫ్ డేటా. ఓకే, సో ఇది ఎలా టాపిక్ ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు, విల్ బి ఐడెంటిఫైయింగ్ బై ఇట్స్ నేమ్. ఓకే, సో టాపిక్ ఎప్పుడైనా కానీ మీ ఆర్గనైజేషన్లో ఏదైనా టాపిక్ యూజ్ చేశారు అనుకోండి, నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టాపిక్ యూనిక్ నేమ్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు మీకు 10 డిఫరెంట్ టాపిక్స్ అనుకోండి, 10 డిఫరెంట్ యూనిక్ నేమ్స్ ఉండాలి. అదర్వైజ్ మీకు సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ అలౌ టు క్రియేట్ యూ ది లైక్ మీకు అలౌ చేయదు సేమ్ నేమ్తో క్రియేట్ చేయడానికి కూడా. ఓకే, సో టాపిక్స్ వచ్చేసి పార్టీషన్స్లా స్ప్లిట్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాపిక్. ఓకే, సో పార్టీషన్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఇట్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ టాపిక్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ కావాలి అనేది మీరు ముందే చెప్పాలి. అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో టాపిక్లో వచ్చేసి పార్టీషన్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ఎనీ నంబర్. ఓకే, ఎనీ నంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఓకే, ఎనీ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉండొచ్చు అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, అండ్ ఎవ్రీ మెసేజ్ ఏదైతే మన పార్టీషన్లోకి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఉంది అనుకోండి, 0 1 2 3 4 5. ఓకే, సో ఈ 0 అయితే ఏదైతుందో దీన్ని మనం ఆఫ్సెట్ అంటాం. ఓకే, సో విల్ కాల్ ఇట్ యాజ్ ఆఫ్సెట్. ఓకే, ఈచ్ మెసేజ్ విత్ ఇన్ ద పార్టీషన్ గెట్స్ అన్ ఇంక్రిమెంటల్ ఐడి, అది ఆఫ్సెట్. ఓకే, ప్రతి మెసేజ్కి ఇంక్రిమెంటల్ ఐడి ఈజ్ నథింగ్ బట్ 0 1 అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 3 4 5 6 అట్లా 10 12 100 ఎన్నైనా మెసేజ్ పడుతున్నాయి అనుకోండి, ఆ నంబర్ మేము ఆఫ్సెట్ నంబర్ అంటాం. ఓకే, దాన్ని ఆఫ్సెట్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టీషన్ 1లో నాకు 4 మెసేజెసే ఉండొచ్చు, ఇక్కడ 6 7 మెసేజెస్ ఉండొచ్చు, ఇక్కడ 10 ఉండొచ్చు. ఇది గ్యారంటీ కాదనమాట. అంటే నాకు పార్టీషన్ 0లో 10 మెసేజెస్ ఉన్నాయి కాబట్టి పార్టీషన్ 1లో కూడా 10 ఉండాలి, పార్టీషన్ 2లో కూడా 10 ఉండాలి అనేది గ్యారంటీ లేదనమాట. ఎందుకంటే ఎవ్రీ పార్టీషన్ ఈజ్ ఇండిపెండెంట్. ఓకే, పార్టీషన్ 1కి, పార్టీషన్ 2కి, పార్టీషన్ 0కి సంబంధం లేదు. ఓకే, ఎవ్రీ పార్టీషన్ ఈజ్ ఇండిపెండెంట్ టు ఇట్ సెల్ఫ్, అంటే ఏ పార్టీషన్ దాంది. ఓకే, సో ఈ 1కి 0కి ఇంటర్లింక్ ఉండదు, 2కి 1కి కూడా ఇంటర్లింక్ ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు పార్టీషన్ 0లో మెసేజ్ 3 వరకు
రీడ్ చేసిన అనుకోండి, పార్టిషన్ 1లో కూడా 3 వరకు రీడ్ చేయాలని గ్యారంటీ లేదు, నేను 2 వరకే రీడ్ చేసిన అనుకోండి. ఓకే, ఇది కూడా నేను ఇట్లా క్రాస్ పార్టిషన్స్ని నేను అక్రాస్ పార్టిషన్స్ కూడా నేను రీడ్ అంటే లైక్ డిఫైన్ చేయను అనమాట. ఓకే, అంటే నేను ఇప్పుడు పార్టిషన్ 1లో 3 వరకు నేను రీడ్ చేసేసాను, సో పార్టిషన్ 0లో రీడ్ చేసేసాను, 1లో 2లో కూడా రీడ్ అయిపోతుంది అనేది ఇట్స్ అ రాంగ్ థింగ్. ఓకే, సో నేను పార్టిషన్ 0లో 3 వరకు మెసేజ్ రీడ్ చేసిన అనుకోండి, పార్టిషన్ 1లో 2 వరకే రీడ్ చేయొచ్చు, పార్టిషన్ 2లో 5 వరకు రీడ్ చేయొచ్చు. ఓకే, సో నేను అక్రాస్ ద పార్టిషన్స్ కూడా ఇది ఇండిపెండెంట్ అనమాట. ఓకే, సో ఏ ఆఫ్సెట్ దాందే. ఓకే, ఇప్పుడు ఆఫ్సెట్ 3 ఫర్ పార్టిషన్ 0 ఇస్ ఆఫ్సెట్ 3 ఆఫ్ పార్టిషన్ 0 ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పార్టిషన్ 0 partition 1 offset 3. ఓకే, సో ఈ ఆఫ్సెట్కి ఈ ఆఫ్సెట్ నంబర్ ఆఫ్సెట్ 3కి పార్టిషన్ 0, ఆఫ్సెట్ 3కి పార్టిషన్ 1కి సంబంధం లేదు. ఓకే, రెండు ఇండిపెండెంట్. ఓకే, నేను ఇందులో ఉంది కాబట్టి ఇందులో కూడా సేమ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు డేటా ఏదైతే ఉందో పార్టిషన్లో మన టాపిక్లో ఓన్లీ 7 డేసే ఉంటుంది, అంటే నథింగ్ బట్ 1 వీక్. ఓకే, సో ఇది మనం చేంజ్ చేయొచ్చా అంటే ఎస్, మనము ఇది చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. మీరు 7 డేస్ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, 7 డేస్ కంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఓకే, దాట్ విల్ సీ ఇన్ ది కమింగ్ క్లాసెస్, ఎలా చేయొచ్చు అనేది మనము కమింగ్ క్లాసెస్లో చేద్దాం. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఒకసారి డేటా రాశాను అనుకోండి, ఒకసారి నేను డేటా ఇప్పుడు పార్టిషన్ 2లో ఓకే ఆఫ్సెట్ 4లో నేను డేటా రైట్ చేశాను. ఓకే, రాసిన తర్వాత నేను దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేను. ఓకే, నేను 4లో నుంచి మెసేజ్ తీసేసి మళ్ళీ నేను 4లో మెసేజ్ చేంజ్ చేస్తా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, అందుకే దీన్ని ఇమ్యూటబుల్ అంటాం అనమాట. ఓకే, వన్స్ యూ సెండ్ ద డేటా ఇట్ కెనాట్ బి like you cannot change the data once you write. ఓకే, ఒక్కసారి మీరు డేటా రాసిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేరు. ఓకే, అండ్ డేటా వచ్చేసి మనము ర్యాండమ్గా అసైన్ చేస్తుంది డేటా. ఓకే, డేటా ఈజ్ అసైన్డ్ ర్యాండమ్లీ టు ఎ పోర్షన్ ఆర్ పార్టిషన్ అన్లెస్ ఏ కీ ఈజ్ ప్రొవైడెడ్. ఓకే, సో ఒక కీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 డేటా పంపించాను అనుకోండి, అది ర్యాండమ్గా పంపిస్తాను అనమాట, ఏ పార్టిషన్కి పంపించాలనేది. ఓకే, సో సింపుల్ ఆల్గరిథం రన్ అవుతుంటుంది బ్యాక్ ఎండ్లో, సో దాన్ని బట్టి అది ర్యాండమ్గా సెండ్ చేస్తుంటుంది. లేదు నేను పర్టికులర్గా ఒకటే పార్టిషన్కి పంపించాలి అనుకున్నారు అనుకోండి, సో అది కూడా చేయొచ్చు. ఓకే, వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు సెండ్ ఇన్ దాట్ వే ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇది వచ్చేసి నార్మల్గా టాపిక్స్ లైక్ టాపిక్స్ అంటే ఏంటి, పార్టిషన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి అనేది. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈమెయిల్ చేయండి లైక్ ఆన్ దిస్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఆర్ బ్రోకర్స్ అండ్ టాపిక్స్. ఓకే, బ్రోకర్స్ అంటే ఏంటి, టాపిక్స్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో every okay, so we are discussing these topics and brokers, right? So broker ante enti, like what exactly the meaning of the broker. Okay, so broker is nothing but a server. Okay, so each broker ni manam server antam anamata, like if we have one server, okay, so on top of that we'll install Kafka and we'll configure a broker. Nothing but మీరు ఒక్క సర్వర్లో కూడా 3 బ్రోకర్స్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో ఇది మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్లో టెస్ట్లో అయితే చేయొచ్చు, కానీ వెన్ యూ ఆర్ ఇన్ ప్రొడక్షన్ యూ నీడ్ టు హ్యావ్ 1 బ్రోకర్ ఫర్ 1 సర్వర్. ఓకే, సో యూ కెన్ సే దట్ ఈచ్ బ్రోకర్ ఈస్ నథింగ్ బట్ ఎ సర్వర్. ఓకే, సో ఎవ్రీ బ్రోకర్ లైక్ మన కఫ్కాలో విల్ ఐడెంటిఫై విత్ ఏ నంబర్. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకర్ 0, ఓకే, అండ్ బ్రోకర్ 1, broker 2. Okay, so we are identifying with the number, okay, and you cannot identify with any other identifier like నేను ఇప్పుడు మై బ్రోకర్ అని ఇచ్చాను అనుకోండి, ఓకే, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో ఎవ్రీ బ్రోకర్ షుడ్ హ్యావ్ ఏ ఐడెంటికల్ నంబర్. ఓకే, సో యూ కెన్ సే ఇట్ యాజ్ ఐడి. ఓకే, సో ప్రతి బ్రోకర్కి ఒక ఐడి ఉంటుంది అండ్ ఐడి షుడ్ బి ఏ నంబర్. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు 3 బ్రోకర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ హ్యావ్ కాన్ఫిగర్డ్ 3 బ్రోకర్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక్క బ్రోకర్కి కనెక్ట్ అయ్యాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొడ్యూసర్ ఓకే క్రియేట్ చేశాను. ఓకే, ఐ వాంట్ టు కనెక్ట్ ఏ బ్రోకర్. ఓకే, సో ఒక్క బ్రోకర్ని కనెక్ట్ అయితే ఇది అన్ని బ్రోకర్స్ ఈ క్లస్టర్లో ఏదైతే బ్రోకర్స్ కనెక్ట్ ఉన్నాయో అన్ని బ్రోకర్స్కి లైక్ ఇట్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ క్లస్టర్. ఓకే, సో ఇప్పుడు ఇందులో బ్రోకర్ 1 ఆర్ బ్రోకర్ 0, బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 3, బ్రోకర్ 4, బ్రోకర్ 5. ఓకే, 6 బ్రోకర్స్ ఉన్నాయి అనుకోండి. నేను బ్రోకర్ 1కి కనెక్ట్ అయితే మొత్తం అన్ని బ్రోకర్స్కి కనెక్ట్ అయినట్టే. అదర్వైజ్ బ్రోకర్ 5కి కనెక్ట్ అయిన అనుకోండి అన్ని బ్రోకర్స్కి కనెక్ట్ అయినట్టే. ఓకే, నథింగ్ బట్ if I connect to any one broker, okay, is nothing but it is connected to entire cluster. Okay, ఒక్క బ్రోకర్కి కనెక్ట్ అయితే అన్ని క్లస్టర్స్కి నేను కనెక్ట్ అయినట్టే. ఓకే, సో ఫర్ లైక్ నార్మల్గా వచ్చేసి 3 స్టాండర్డ్ లైక్ మనం ప్రాక్టీస్లో కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రొడక్షన్. ఓకే, సో మీకు చిన్న ప్రొడక్షన్ అయితే స్టాండర్డ్ వచ్చేసి 3 బ్రోకర్స్. ఓకే, పెద్ద క్లస్టర్ లేదు పెద్ద ఆర్గనైజేషన్ అనుకోండి 100 బ్రోకర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఆర్ దేర్ ఇస్ నో లిమిట్ టు క్రియేట్ బ్రోకర్స్ యాజ్ వెల్. ఓకే, సో మీరు ఎన్ని బ్రోకర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. మీ డిపెండెన్సీని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఆ బ్రోకర్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో 3 వచ్చేసి జనరల్గా మనం ఈ ప్రాక్టీస్ సెషన్స్లో కానీ ల్యాబ్స్లో కానీ మనం 3 బ్రోకర్స్ ఆర్ 1 బ్రోకర్ క్రియేట్ చేసి మనం ఎగ్జాంపుల్స్ చూస్తాము. జనరల్గా అయితే మనకి ఎన్ని అయినా బ్రోకర్స్ ఉండొచ్చు. పెద్ద ఎన్విరాన్మెంట్స్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో 100 బ్రోకర్స్ కూడా ఉంటాయి. లైక్ మనం యూస్ కేసెస్ చూసాం కదా, సో మీరు ఆ యూస్ కేసెస్ వెళ్ళి చూసి హౌ మెనీ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ దే ఆర్ యూజింగ్ అది కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము టాపిక్స్. ఓకే, సో బ్రోకర్స్లో టాపిక్స్ ఎలా క్రియేట్ చేస్తారనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను ఒక టాపిక్ క్రియేట్ చేస్తాను. ఓకే, టాపిక్ ఏ అని క్రియేట్ చేస్తాం. ఓకే, సో దీనికి 3 పార్టీషన్స్ ఇస్తాం. ఓకే, సో మనం ఎప్పుడైతే టాపిక్ క్రియేట్ చేస్తామో పార్టీషన్స్ కూడా డిఫైన్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 బ్రోకర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, బ్రోకర్ 0, బ్రోకర్ 1, బ్రోకర్ 2. ఓకే, సో 3 బ్రోకర్స్ ఉన్నాయి. ఓకే, టాపిక్ ఏ. ఓకే, ఎన్ని పార్టీషన్స్? 3 పార్టీషన్స్. ఓకే, సో బ్రోకర్ 0లో పార్టీషన్ 0. ఓకే, టాపిక్ ఏ. ఓకే, పార్టీషన్ ఇక్కడ సీక్వెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాపిక్ ఏలో పార్టీషన్ 1 ఇక్కడ పెడతా, పార్టీషన్ 2లో ఇక్కడ పెడతా. ఓకే, సో ఈ పార్టీషన్స్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ప్లేస్ అవ్వాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రోకర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ప్రోగ్రామ్ అది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ కెన్ బి ఎనీ లైక్ పార్టీషన్. ఓకే, ఆన్ ఎనీ బ్రోకర్. ఓకే, సో ఇక్కడ పార్టీషన్ 0, పార్టీషన్ 2, పార్టీషన్ 1. ఓకే, సో ఇట్లా నాకు 3 పార్టీషన్స్ 3 బ్రోకర్స్లో ప్లేస్ అవుతాయి అనమాట. ఎందుకంటే టాపిక్ ఏ క్రియేట్ చేసిన టాపిక్ ఏ 3 పార్టీషన్స్. ఓకే, అది అడ్వాంటేజ్ ఉంది. 3 బ్రోకర్స్ ఉన్నాయి అనుకోండి ఇట్లా నా దగ్గర ఇప్పుడు 4 పార్టీషన్స్ క్రియేట్ చేసిన అనుకోండి. ఓకే, 3 కాదు 4 క్రియేట్ చేసిన అనుకోండి. అప్పుడు ఏమవుతుంది టాపిక్ ఏలో ఇక్కడ పార్టీషన్ 4 ఇక్కడ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 చేసాను అనుకోండి, 5 ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు. ఓకే, 4 కూడా ఎక్కడైనా రావచ్చు. ఇట్స్ నాట్ గ్యారంటీ దట్ ఇట్ షుడ్ బి ఇన్ బ్రోకర్ 0. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ ఆల్సో నేను ఇంకో టాపిక్ క్రియేట్ చేస్తాను టాపిక్ బి. ఓకే, 2 పార్టీషన్స్తో క్రియేట్ చేసిన అనుకోండి. ఓకే, సో ఎలా వస్తుంది టాపిక్ బి ఇక్కడ పార్టీషన్ 0, టాపిక్ బి ఇక్కడ పార్టీషన్ 1. రైట్, సో డేటా ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఇప్పుడు టాపిక్ 2 బ్రోకర్ 2 ఉంది. ఓకే,
బ్రోకర్ 2లో టాపిక్ బి లేదు. ఓకే, ఎందుకంటే నేను 2 పార్టిషన్సే క్రియేట్ చేసిన కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నేను క్లియర్గా మీకు డయాగ్రామ్ మీద చూపించిన కాబట్టి హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ క్రియేటింగ్ టాపిక్ ఏ 4 పార్టిషన్స్. మనం ముందే చూసుకున్నాం కదా అసలు టాపిక్ ఎలా వస్తుంది అనేది. ఓకే, టాపిక్లో ఇట్లా పార్టిషన్స్ ఉంటాయి, పార్టిషన్స్లో మెసేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా, ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా, టాపిక్ ఏలో 4 పార్టిషన్స్ ఉన్నాయి అనుకోండి. టాపిక్ ఏ నా దగ్గర 3 బ్రోకర్స్ ఉన్నాయి. ఓకే, 3 బ్రోకర్స్. ఓకే, టాపిక్ ఏ 4 పార్టిషన్స్. ఓకే, 3 బ్రోకర్స్ టాపిక్ ఏలో 3 పార్టిషన్స్, 4 పార్టిషన్స్ డివైడ్ అయింది అనమాట. సో సేమ్ ఫర్ ద టాపిక్ బి. ఓకే, సో ఇది వచ్చేసి బేసిక్ టాపిక్స్ ఎలా అంటే బ్రోకర్లో టాపిక్స్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది మీకు చూపించాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి టాపిక్ రెప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకే, రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు టాపిక్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ కంపల్సరీ గ్రేటర్ దెన్ 1 ఉండాలి. ఓకే, నార్మల్గా అయితే 2 అని ఉంటుంది, 3 అని ఉంటుంది. ఓకే, 3 ఈజ్ గోల్డెన్, నథింగ్ బట్ స్టాండర్డ్. 3 ఉందంటే మీకు లైక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. మీరు 3 పెట్టుకుంటే ఇట్స్ స్టాండర్డ్. యాక్చువల్లీ మీరు 2 కూడా పెట్టుకోవచ్చు, బట్ 3 ఈజ్ గుడ్. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ 1. ఓకే, ఎందుకంటే మీకు ఒక బ్రోకర్ డౌన్ అయింది అనుకోండి, ఇంకో బ్రోకర్ మీకు డేటాని సర్వ్ చేయొచ్చు. అది ఎట్లా మీకు సింపుల్గా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం బ్రోకర్ 0, బ్రోకర్ 1, బ్రోకర్ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ టాపిక్ ఏ, ఓకే, విత్ 3 పార్టిషన్స్. ఓకే, పార్టిషన్ 1, పార్టిషన్ 2 అండ్ పార్టిషన్ 3. సారీ, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పార్టిషన్స్ కాదు, 2 టాపిక్స్ తీసుకుందాం. సారీ, టాపిక్ తీసుకుందాం, 2 పార్టిషన్స్ తీసుకుందాం. పార్టిషన్ 0, పార్టిషన్ 1. ఓకే, 3 తీసుకున్నాం అనుకోండి, యూల్ బి కన్ఫ్యూజ్ అవుతారు, కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఓకే, సో టాపిక్ ఏ పార్టిషన్ 1, టాపిక్ ఏ పార్టిషన్ 0, పార్టిషన్ 1 ఇక్కడ ఉంది. ఓకే, సో రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను 2 పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, సో దీని రెప్లికేషన్ కావాలి. ఈ రెప్లికేషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే బ్రోకర్ 1లో క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే, బ్రోకర్ 1లో ఏమవుతుందంటే టాపిక్ ఏ పార్టిషన్ 0, రైట్. ఓకే, దీనిది కూడా మనకి 2 రెప్లికేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏ పార్టిషన్ 1. ఓకే, ఇలా రెప్లికేషన్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బ్రోకర్ డౌన్ అయిపోయింది అనుకోండి, బ్రోకర్ 1 డౌన్ అయిపోయింది అనుకోండి. ఓకే, ఇందులో ఏముంది, టాపిక్ ఏ పార్టిషన్ 1 ఉంది. సో పార్టిషన్ 1 మనకు బ్రోకర్ 2లో కూడా ఉంది. ఓకే, టాపిక్ ఏ పార్టిషన్ 0 ఉంది, పార్టిషన్ 0 టాపిక్ ఏ బ్రోకర్ 0లో కూడా ఉంది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ బ్రోకర్ 1, ఐ కెన్ సర్వ్ డేటా ఫ్రమ్ బ్రోకర్ 0 అండ్ బ్రోకర్ 2. ఓకే, ఇప్పుడు మీకు రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 ఉందనుకోండి, ఇక్కడ మీకు ఇది రెప్లికేషన్ టాపిక్ ఏ P0 ఉంటుంది, ఇక్కడ టాపిక్ ఏ P1 కూడా ఉంటుంది, రైట్. మీకు ఇక్కడ 2 బాక్సులు డౌన్ అయిపోయినా కానీ బ్రోకర్ 2 మీకు డేటా సర్వ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం దీన్ని గోల్డెన్ రూల్ అన్నాం అనమాట. ఓకే, సో రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కానీ టాపిక్ క్రియేట్ చేసేటప్పుడు రెప్లికేషన్ ఫ్యాక్టర్ కంపల్సరీ గ్రేటర్ దెన్ 1 ఇవ్వాలి. 2 అన్నా 3 అన్నా ఇవ్వండి. 2 ఇస్తే యు ఆర్ సేఫ్, 3 ఇస్తే లైక్ ఇట్స్ ఎ గోల్డెన్ రూల్, లైక్ యు ఆర్ మోర్ దెన్ సేఫ్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి రెప్లికేషన్ ఫ్యాక్టర్. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి లీడర్ ఫర్ ఎ పార్టిషన్ అని ఉంటుంది. ఓకే, లీడర్ ఫర్ ఏ పార్టిషన్. ఓకే, సో ఇది లీడర్ ఎలా ఎలెక్ట్ అవుతుందంటే యూజింగ్ జూ కీపర్. ఓకే, మనం జూ కీపర్ తర్వాత చూద్దాం అది. ఓకే, ఇన్స్టాలేషన్ అదంతా. సో బట్ లీడర్ ఫర్ ఏ పార్టిషన్ అంటే ఏంటి, లీడర్ ఫర్ ఏ పార్టిషన్ అంటే లైక్ మనం చెప్పుకున్నట్టు మనకు టాపిక్ ఉంటుంది, టాపిక్లో పార్టిషన్ 0, పార్టిషన్ 1, పార్టిషన్ 2 అని 3 పార్టిషన్స్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఏదన్నా ఒక్క బ్రోకరే లీడర్ ఉంటుంది అనమాట గివెన్ పార్టిషన్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రోకర్ 0లో, ఇది బ్రోకర్ 1లో, బ్రోకర్ 2లో ఉంది. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఉన్నాయి అనుకోండి. సో లీడర్ ఓవర్ ఏదన్నా ఒకటే పార్టిషన్ లీడర్ ఉంటుందన్నమాట. ఓకే, ఓన్లీ ఆ లీడరే లైక్ ఓన్లీ దాట్ లీడర్ కెన్ రిసీవ్ అండ్ సర్వ్ డేటా ఫర్ ద పార్టిషన్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ ఏవైతే అదర్ వేరే బ్రోకర్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటా పంపించిన అనుకోండి, ఫస్ట్ అది ఎక్కడికి వస్తుంది, ఇది లీడర్ అనుకుందాం. ఓకే, ఇది లీడర్ పార్టిషన్. ఓకే, సో ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ఈ బ్రోకర్లోకి వస్తుంది డేటా. తర్వాత మీకు బ్రోకర్ 1లోకి బ్రోకర్ 2లోకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్రోకర్, తర్వాత ఈ డేటా అంతా ఈ అదర్ బ్రోకర్స్లో సింక్రనైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది వచ్చేసి మనము ఇన్సింక్ రెప్లికేషన్ అంటాం. ఓకే, ISR. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ వర్డ్, ఎందుకంటే ఇది మనము కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కూడా ISR మనము డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో చూపించినాం కదా ఇందాక. సో ఐ డ్రా వన్ మోర్ టైమ్. ఓకే, సో బ్రోకర్ 0, బ్రోకర్ 1, బ్రోకర్ 2 అనుకున్నాం కదా. ఇక్కడ పార్టిషన్ 0. ఓకే, ఇక్కడ పార్టిషన్ 1. ఓకే, ఈ పార్టిషన్ 0 రెప్లికా ఇక్కడ ఉంది కదా, పార్టిషన్ 0లో దీని రెప్లికా ఇక్కడ ఉంది. ఓకే, పార్టిషన్ 1 రెప్లికా. ఓకే, సో ఇది ఇప్పుడు టాపిక్, ఇది లీడర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాపిక్ ఏ ఉంది, ఈ పార్టిషన్ లీడర్ అనుకోండి. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, ఈ పార్టిషన్ని ISR అంటాం, అంటే ఇన్సింక్ రెప్లికా. మీకు ఫస్ట్ రావడం మెసేజ్ ఈ టాపిక్లో ఎక్కడ వస్తుంది, లీడర్కే వస్తుంది. ఓకే, తర్వాత మీకు ఇన్సింక్ రెప్లికాకి వెళ్తుంది అనమాట. ఓకే, సో సినారియోలో ఇప్పుడు బ్రోకర్ 0 మీరు డౌన్ చేసేసినారు అనుకోండి, సో ఆటోమేటిక్గా మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది లీడర్కి. ఓకే, దెన్ ఈ పార్టిషన్ 0 ఏదైతే ఉందో ఇది లీడర్ అవుతుంది. ఓకే, సో వన్స్ బ్రోకర్ 0 అప్ అయింది అనుకోండి, సో అగైన్ ది లీడర్షిప్ విల్ బి గివెన్ బ్యాక్ టు ది పార్టిషన్ 0. ఓకే, సో ఇది ఎందుకంటే మీకు డేటా పంపించగానే అన్నిటికీ ఒకటేసారి పుష్ చేయకుండా, సో లీడర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ది డేటా ఫస్ట్, అది డేటా తీసుకున్న తర్వాత అది అన్ని పార్టిషన్స్లోకి సింక్ చేస్తుంది అనమాట. ఓకే, సో థంబ్ రూల్ వచ్చేసి ఓన్లీ 1 బ్రోకర్ కెన్ బి ఏ లీడర్ ఫర్ ఏ గివెన్ పార్టిషన్. ఓకే, ఓన్లీ ఒకటే ఆ గివెన్ పార్టిషన్కి ఓన్లీ 1 బ్రోకరే లీడర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ బ్రోకర్ డౌన్ అయితే ఇంకో బ్రోకర్కి ఆ లీడర్షిప్ వెళ్తుంది. ఆ పార్టిషన్ ఎక్కడైతుందో ఆ పార్టిషన్కి ఆ బ్రోకర్కి లీడర్షిప్ వెళ్తుంది. ఓకే, సో సింపుల్ ఎజెండా, సింపుల్ ఫండా. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ ఎలెక్ట్ ద లీడర్స్ ఇన్ ది కఫ్కా. ఓకే, సో మనం టాపిక్స్ అంటే ఏం చూసాం, పార్టిషన్స్ చూసాం, ఆఫ్సెట్స్ చూసాము, బ్రోకర్స్ అండ్ మళ్ళీ టాపిక్స్లో రెప్లికేషన్ ఎలా చేసాము, ఇన్సింక్ రెప్లికా అంటే ఏదో చూసాము ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనము ప్రొడ్యూసర్స్ అండ్ మెసేజ్ కీ, ప్రొడ్యూసర్స్ అండ్ మెసేజ్ కీ అంటే ఏందో చూద్దాం. ఓకే, ఓకే, సో ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం. ఓకే, సో ప్రొడ్యూసర్స్ వచ్చేసి లైక్ టాపిక్స్లో మనం ఏదైనా డేటా రైట్ చేయాలనుకోండి, సో మనం ప్రొడ్యూసర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ప్రొడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్ రైట్ డేటా టు టాపిక్స్. ఓకే, సింపుల్. సో దట్ ఈస్ ప్రొడ్యూసర్స్. ఓకే, సో ఈ ప్రొడ్యూసర్స్కి మనం ఏం స్పెషల్గా ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అవి ఏదైతే ఆటోమేటిక్గా ఏ బ్రోకర్ని కనెక్ట్ అవ్వాలి, ఏ పార్టిషన్కి డేటా రాయాలనేది ప్రొడ్యూసర్స్కి ఆల్రెడీ లైక్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఎక్స్ప్లిసిట్గా ఈ ప్రొడ్యూసర్ వెళ్ళి ఈ బ్రోకర్కి కనెక్ట్ అవ్వాలి, లేదంటే ఈ పార్టిషన్లో పెట్టాలి అనేది ఏమీ ఉండదు. ఓకే, సో ప్రొడ్యూసర్స్ ఆటోమేటికలీ దే నో టు పుట్ ద మెసేజ్ ఇన్ విచ్ బ్రోకర్ అండ్ పార్టిషన్. ఓకే, సో మనం దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్రోకర్ ఉంది అనుకోండి, బ్రోకర్ ఫెయిల్ అయింది అనుకోండి. ఓకే, సో బ్రోకర్ ఫెయిల్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ రికవర్, లైక్ దానికి ఆటోమేటిక్గా రికవర్ అయిపోయి ఆ వేరే బ్రోకర్లో అని వేరే పార్టిషన్లో మెసేజ్ పెట్టేస్తుంది. ఓకే, మీరు ఎక్స్ప్లిసిట్గా మళ్ళీ దాన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇది ఆల్రెడీ మీకు ప్రోగ్రామ్ చేసి ఉంటుంది, సో మీరు మళ్ళీ సపరేట్గా ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉందనుకోండి. ఓకే, సో నా దగ్గర బ్రోకర్ 0 అండ్ బ్రోకర్ 1, సో బ్రోకర్ 2 ఉన్నాయి. ఓకే, సో ఐ హ్యావ్ మూడిట్లో టాపిక్ ఏ ఉంది. ఓకే, టాపిక్ ఏ పార్టిషన్ 0,
అండ్ టాపిక్ ఏ పార్టిషన్ 1, టాపిక్ ఏ పార్టిషన్ 2. ఓకే, సో ఈ మూడింటికి మెసేజెస్ సెండ్ చేస్తుంది, దేనికైనా కనెక్ట్ అవుతుంది, సో సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది మెసేజెస్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 మెసేజెస్ పెట్టిన అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ సెండ్ మెసేజెస్ ఇన్ ఎ వే దట్ ఇట్ విల్ బ్యాలెన్స్ ద మెసేజ్ లోడ్. అంటే ఇప్పుడు టాపిక్ 0కి 35 మెసేజెస్, టాపిక్ 1కి 35 మెసేజెస్, టాపిక్ 2కి 30 మెసేజెస్ అలా సెండ్ చేసి అది లోడ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్స్లో అక్నాలెడ్జ్మెంట్స్ ఉంటాయి. అక్నాలెడ్జ్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్, అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపించిన అనుకోండి, అక్నాలెడ్జ్ చేయాలన్నమాట. ఓకే, నా దగ్గర మెసేజ్ వచ్చింది అని అక్నాలెడ్జ్ చేయొచ్చు. ఓకే, సో ఆ అక్నాలెడ్జ్మెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రొడ్యూసర్లో మనకు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, సో అట్రిబ్యూట్ వచ్చేసి ఏసీకేఎస్ ఉంటుంది. ఏసీకేఎస్ 0 పెట్టిన అనుకోండి. ఓకే, ఇది అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదు. ఓకే, ప్రొడ్యూసర్ అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదు. బ్రోకర్ 2కి మెసేజ్ పంపించిన అనుకోండి, అది అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదు. ఓకే, సో ఈ సినారియోలో ఏమవుతుందంటే మనకు డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే అది అక్నాలెడ్జ్ చేయకముందే ఇంకో మెసేజ్ సెండ్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇట్ వోంట్ వెయిట్ ఫర్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్స్. ఓకే, సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ డేటా లాస్. ఇంకోటి వచ్చేసి ఏసీకేఎస్ ఈక్వల్ టు 1, ఇది డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ అంటే మనం ఎప్పుడైనా కఫ్కా ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ఈ అట్రిబ్యూట్ చేంజ్ చేయలేదు అనుకోండి, డిఫాల్ట్గా 1 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ విల్ వెయిట్ ఫర్ ది అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ లీడర్. ఓకే, సో మనం ఆల్రెడీ లీడర్ అంటే ఏంటో చూసాం కదా. సో ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఓకే, మెసేజ్ లైక్ ఇట్ విల్ ఆస్క్ వెదర్ మెసేజ్ కేమ్ టు దట్ పార్టిషన్ అన్నది, దెన్ అది మీకు అక్నాలెడ్జ్ చేసిన తర్వాతనే ప్రొడ్యూసర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు లిమిటెడ్ డేటా లాస్ ఉంటుంది. ఓకే, లిమిటెడ్ డేటా లాస్ అంటే లైక్ ఇట్స్ వెరీ మినిమల్. జనరల్గా మీకు హ్యూజ్ బిగ్ డేటా ఉందనుకోండి, హ్యూజ్ డేటా ఫ్లో అవుతుంది అనుకోండి, అప్పుడు వీ కెనాట్ గ్యారంటీ అనమాట. ఇంకోటి ఏసీకేఎస్ ఆల్ అని ఉంటుంది. ఆల్ అంటే ఏంటంటే మీకు అక్నాలెడ్జ్మెంట్ లీడర్ నుంచి రావాలి, అండ్ ఆల్సో మీకు రెప్లికాస్ నుంచి కూడా రావాలి. ఓకే, ఏవైతే రెప్లికాస్ ఉన్నాయో మనం ఇప్పుడు రెప్లికేషన్ 3 అని పెట్టాం అనుకోండి, మీకు బ్రోకర్ 0 నుంచి, బ్రోకర్ 1 నుంచి, బ్రోకర్ 2 నుంచి, ఓకే, అన్నిటి నుంచి మీకు అక్నాలెడ్జ్మెంట్ వెళ్ళాలి ప్రొడ్యూసర్కి, యా ఐ గాట్ ద మెసేజ్ అనేది. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే, సో ఇది వచ్చేసి దెర్ ఇస్ నో డేటా లాస్ ఇక్కడ, ఎందుకంటే మనం ఆల్రెడీ 3 బ్రోకర్స్లో రెప్లికాస్ పెట్టాం అనుకోండి, ఈవెన్ 2 బ్రోకర్స్ డౌన్ అయినా కానీ ఒక బ్రోకర్లో మెసేజ్ ఉంటుంది. సో దేర్ ఇస్ నో డేటా లాస్. ఉంటుందంటే ఇట్ విల్ అక్నాలెడ్జ్ కాబట్టి మనకు తెలుసు గ్యారంటీగా. అదే ఇక్కడ కూడా ఉంటుంది, అక్కడ ఏసీకేఎస్ 1లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ నేను బ్రోకర్ 0ని లీడర్గా పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, బ్రోకర్ 1, బ్రోకర్ 2ని నార్మల్ ఇవి లీడర్స్ కావు. ఓకే, సో సమ్ ఆఫ్ ద సినారియోస్లో ఏదైనా బ్రోకర్ డౌన్ అయినప్పుడు దీనికి అక్నాలెడ్జ్మెంట్ రాదు. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, దెన్ యూ మే సీ ది డేటా లాస్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ చాలా తక్కువ కేసెస్ అన్నమాట, ఇట్స్ వెరీ వెరీ రేర్ కేసెస్, కానీ గ్యారంటీ లేదనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై దే విల్ సే దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఆఫ్ ది డేటా లాస్. ఓకే, ఇంకోటి వచ్చేసి ప్రొడ్యూసర్స్లో మెసేజ్ కీస్ అని ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసి ఒక ప్రొడ్యూసర్స్లో మెసేజ్ కీస్. ఓకే, మెసేజ్ కీస్ ఒక అడ్వాన్స్ టాపిక్ యాక్చువల్గా. సో మీకు జనరల్ మెసేజ్ కీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కీ పంపించాలనుకుంటున్నాను మెసేజ్తో పాటు. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్, నేను ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నా, ఆ మెసేజ్తో పాటు ఒక కీ పంపిస్తాను. ఓకే, కీ ఏదైనా కావచ్చు, నంబర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఓకే, ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే, ఆ మెసేజ్తో పాటు నేను కీ పంపిస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ మెసేజ్ ఈ కీతో ఉన్నది పర్టికులర్ పార్టిషన్ 0లో ఫస్ట్ వెళ్ళింది అనుకోండి, నేను ఎన్నిసార్లు ఇప్పుడు 100 టైమ్స్ కాదు, ఒక 1000 టైమ్స్, 10,000 టైమ్స్, 1 lakh, 1 crore టైమ్స్ కూడా నేను మెసేజ్ పంపించాను అనుకోండి ఈ కీతోని, అది పార్టిషన్ 0 ఆ బ్రోకర్. ఓకే, ఇప్పుడు బ్రోకర్ 1లో ఉందనుకుందాము. ఓకే, టాపిక్ ఏ. ఓకే, పార్టిషన్ 0 ఈ దాంట్లోకే వెళ్తాయి ఈ మెసేజ్ ఈ కీతో పంపిస్తే. ఓకే, ఈ కీ పంపించలే అనుకోండి నేను, అది రౌండ్ రాబిన్లో చేసుకుంటుంది.
బట్ నేను కీ పంపించాను అనుకోండి, పర్టికులర్ బ్రోకర్ పర్టికులర్ పార్టీషన్ పర్టికులర్ టాపిక్లోనే పడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఐ విల్ నో దట్ దిస్ మెసేజ్, ఈ కీతో నేను ఏదైతే మెసేజ్ పంపిస్తున్నానో ఆ కీతో మెసేజ్ ఓన్లీ ఈ పార్టీషన్లో, ఈ టాపిక్లో ఈ పార్టీషన్లో మాత్రమే ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ మెసేజ్ ఎక్కడ వెళ్తుంది అనేది మనం గ్యారంటీ లేదు మళ్ళీ. ఓకే, ఫస్ట్ మెసేజ్ లైక్ ఫస్ట్ మెసేజ్ ఎక్కడైతే వెళ్తుందో ఆ ఫస్ట్ మెసేజ్ నుంచి మీరు ఎన్ని మెసేజ్ పంపించినా కానీ అదే పర్టికులర్ బ్రోకర్లో ఆ పర్టికులర్ పార్టీషన్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ యూజ్ మెసేజ్ కీస్. ఓకే, ఇన్ రేర్ కేసెస్ మనం ఈ మెసేజ్ కీస్ యూజ్ చేస్తాం అనమాట. ఒక పర్టికులర్గా నాకు ఏదైనా డేటా ఉంది, ఆ డేటా నాకు ఈ పార్టీషన్లోనే కావాలి, ఈ టాపిక్లోనే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రోకర్ ఒక జియోలో ఉందనుకోండి. ఓకే, ఒక జియోగ్రఫికల్లో ఇప్పుడు ముంబైలో డేటా సెంటర్ ఉంది మనకి, AWS కానీ ఏదైనా. ఇప్పుడు AWSనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, AWS డేటా సెంటర్లో ముంబైలో ఉందనుకోండి, నేను ఇండియాలో పనిచేస్తున్నా. ఓకే, సో నాది ఇండియన్ కంపెనీ. ఓకే, నాకు నియరెస్ట్ డేటా సెంటర్ ముంబై. ఓకే, ఇంకో బ్రోకర్ వచ్చేసి యూఎస్లోనో లేకపోతే వేరే రీజియన్లోనో ఉందనుకుందాం. ఓకే, సో నాకు ఏంటంటే నాకు ఈ పర్టికులర్ బ్రోకర్లో ఈ పర్టికులర్ టాపిక్ ఈ పర్టికులర్ పార్టీషన్లో ఉంటే నాకు లేటెన్సీ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, అప్పుడు నేను మెసేజ్కి డిఫైన్ చేసి ఈ పర్టికులర్ టాపిక్లో వాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో అట్లా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ గివ్ మెసేజ్ కీస్. ఓకే, అండ్ మీకు ఇంకా పర్టికులర్గా కావాలనుకుంటే లైక్ ఐ సెడ్ మెసేజ్ ఆ పర్టికులర్ పార్టీషన్లో కావాలనుకుంటే మెసేజ్ కీస్ యూజ్ చేయండి. జనరల్గా అయితే యూజ్ చేయము, రేర్ కేసెస్ లైక్ రిక్వైర్మెంట్స్ని బట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్స్. ఓకే, కన్జ్యూమర్స్ అండ్ కన్జ్యూమర్ గ్రూప్స్. ఓకే, కన్జ్యూమర్స్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. లైక్ వాట్ ఎవర్ ద డేటా మన టాపిక్లో ఉంటుందో ఎవరైతే రీడ్ చేస్తారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. ఓకే, డేటా విచ్ ఈస్ లైక్ కన్జ్యూమర్స్ రీడ్స్ డేటా ఫ్రమ్ ద టాపిక్. ఓకే, సో read data from topic. Okay, so topic, consumer reads data from the topic. Okay, అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ లైక్ ప్రొడ్యూసర్స్ మనకు చెప్పాం కదా, ఏ బ్రోకర్లో పెట్టాలి, ఏ టాపిక్లో పెట్టాలి, ఏ పార్టీషన్లో పెట్టాలనేది ప్రొడ్యూసర్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ద సేమ్ వే కన్జ్యూమర్ కూడా అంతే. ఓకే, కన్జ్యూమర్ నోస్ విచ్ బ్రోకర్ టు రీడ్ ఫ్రమ్. ఓకే, ఏ బ్రోకర్కి వెళ్ళి రీడ్ చేయాలి అనేది కన్జ్యూమర్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనమాట. ఓకే, ఇది అంతా బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది, మీరు మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్. ఓకే, సో మీరు మళ్ళీ ఎక్స్ప్లిసిట్గా మీరు ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కఫ్కాలో. ఓకే, సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, సో మీకు ఇంకో సేమ్ ప్రొడ్యూసర్ లాగానే మీకు ఇప్పుడు ఏదైనా బ్రోకర్ ఫెయిల్ అయింది అనుకోండి. ఓకే, ఫెయిల్ అయినప్పుడు కన్జ్యూమర్ ఆటోమేటిక్గా రికవర్ అయ్యి వేరే బ్రోకర్ నుంచి మెసేజ్ తీసుకుంటారు అనమాట. మీరు మళ్ళీ అబ్బాయి బ్రోకర్ డౌన్ అయింది అని ఎక్స్ప్లిసిట్గా మళ్ళీ వెళ్ళి ఆ బ్రోకర్కి కనెక్ట్ అవ్వాల్సిన, వేరే బ్రోకర్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆటోమేటికల్లీ. ఓకే, మీరు మళ్ళీ సపరేట్గా ప్రోగ్రామింగ్ రాసి, ఓకే, లేదంటే మళ్ళీ సపరేట్గా ఏదైనా క్వెరీ రన్ చేయడమో లేకపోతే వేరే అట్రిబ్యూట్ చేంజ్ చేయడమో ఏమీ అవసరం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే కన్జ్యూమర్స్ ఎప్పుడైనా కానీ డేటాని ఆర్డర్లో రీడ్ చేస్తుంది. వాట్ యూ మీన్ బై ఆర్డర్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రోకర్ 0 ఉంది. ఓకే, ఓకే, బ్రోకర్ 1 ఉంది అండ్ బ్రోకర్ 2 ఉంది. ఓకే, సో ఇక్కడ సేమ్ టాపిక్ ఏ పార్టీషన్ 0, టాపిక్ ఏ పార్టీషన్ 1, ఇక్కడ పార్టీషన్ 2. ఓకే, సో ఇప్పుడు 0, 1, 2, 3, 4 అని ఆఫ్సెట్స్ ఉన్నాయి. ఓకే, మెసేజ్ ఆఫ్సెట్స్. ఓకే, సో ఇక్కడ కన్జ్యూమర్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ రీడ్ ఇన్ ఆర్డర్. ఓకే, వాట్ యూ మీన్ బై రీడ్ ఇన్ ఆర్డర్? 0 తర్వాత 1, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 7 రీడ్ చేయాలనుకోని డైరెక్ట్ చేయలేను. ఫస్ట్ ఐ నీడ్ టు రీడ్ 5, 6, దెన్ ఓన్లీ ఆఫ్సెట్ 7. అంటే కన్జ్యూమర్ విల్ రీడ్ ఎవ్రీ మెసేజ్ ఇన్ ఆర్డర్. ఓకే, సో కంపల్సరీగా కన్జ్యూమర్ మెసేజ్ ఆర్డర్లోనే రీడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక కన్జ్యూమర్ ఉంది, బ్రోకర్ 0కి కనెక్ట్ అయ్యి రీడ్ అవుతుంది. బ్రోకర్ 1కి బ్రోకర్ 2 కూడా సపరేట్ కన్జ్యూమర్స్ ఉండాలి అని అవసరం లేదు. ఇప్పుడు ఇంకో కన్జ్యూమర్ ఉందనుకోండి, కన్జ్యూమర్ 2 అని ఉందనుకోండి, ఇప్పుడు ఈ కన్జ్యూమర్ 2 బ్రోకర్ 1 నుంచి రీడ్ చేయొచ్చు, బ్రోకర్ 2 నుంచి కూడా ప్యారలల్గా రీడ్ చేయొచ్చు.
అది ఇంకోటి 1 2 3 4 మెసేజెస్ 1 2 మెసేజెస్. ఓకే, అంటే వాట్ ఐ మీన్ ఈస్ 0 1 2 3 4 రీడ్ చేసింది బ్రోకర్ 1లో, ఇక్కడ 0 1 2 రీడ్ చేసింది, ఇక్కడ 4 రీడ్ చేసింది కదా, ఇక్కడ కూడా కంపల్సరీ 4 రీడ్ చేయాలని గ్యారంటీ లేదు. ఓకే, ఇట్ విల్ డూ రౌండ్ రాబిన్. ఓకే, అది ఒక ప్రోగ్రామింగ్, అది ఎలా ఉంటుంది అనేది మీకు ఆ బ్రోకర్ సర్వర్ ఎక్కడ ఉంది, లేటెన్సీ ఎట్లా ఉంది, ఆ దాన్ని బట్టి కూడా మీకు మెసేజ్ రీడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను 10 మెసేజ్ రీడ్ అయింది, ఇక్కడ కూడా 10 మెసేజ్ రీడ్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఓకే, ఒక్క కన్జ్యూమర్ ఎన్ని బ్రోకర్స్ నుంచి అయినా రీడ్ చేయొచ్చు. ఓకే, సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. అండ్ ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇట్ విల్ రీడ్ ఓన్లీ ఇన్ ఆర్డర్. ఓకే, ఆర్డర్లో రీడ్ అవుతుంది కానీ ప్యారలల్గా రీడ్ అవుతుంది, ఆర్డర్లో రీడ్ అవుతుంది కానీ ఇందులో ఎన్ని మెసేజెస్ రీడ్ అయ్యానో అందులో కూడా అన్ని మెసేజెస్ రీడ్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఓకే, సో దట్ ఈస్ హౌ కన్జ్యూమర్స్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ గ్రూప్స్. ఓకే, కన్జ్యూమర్ గ్రూప్స్ వచ్చేసి కన్జ్యూమర్స్ రీడ్ డేటా అండ్ కన్జ్యూమర్ గ్రూప్స్, నథింగ్ బట్ ఏదైతే కన్జ్యూమర్స్ ఉంటారో దాన్ని మనం గ్రూపింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎక్స్క్లూజివ్ పార్టీషన్ నుంచి రీడ్ చేయొచ్చు. ఇప్పుడు కన్జ్యూమర్ ఉందనుకోండి, నేను పర్టికులర్ పార్టీషన్ నుంచి రీడ్ చేయాలనుకోండి, ఆ పర్టికులర్ పార్టీషన్ నుంచి రీడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో దిస్. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఏ partition 0 and topic A partition 1 and topic A partition 2. ఓకే, సో ఇక్కడ నాకు ఒక కన్జ్యూమర్ గ్రూప్ ఉంది. ఓకే, ఇందులో ఎంతమంది అయినా కన్జ్యూమర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ 1 కన్జ్యూమర్ 2, నాకు 2 కన్జ్యూమర్స్ ఉన్నాయి ఈ గ్రూప్లో. ఓకే, సో ఇక్కడ నేను పార్టిషన్ 0 నుంచి రీడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ పార్టిషన్ 1 నుంచి రీడ్ చేయొచ్చు, ఇది పార్టిషన్ 2 నుంచి రీడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 కన్జ్యూమర్స్ ఉన్నాయి అనుకోండి, కన్జ్యూమర్ 1 కన్జ్యూమర్ 2 కన్జ్యూమర్ 3. ఓకే, ఇదో గ్రూప్. ఓకే, ఇదో కన్జ్యూమర్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ నేను పార్టిషన్ 0 నుంచి పార్టిషన్ 1 నుంచి పార్టిషన్ 2 నుంచి ఇక్కడ రీడ్ చేస్తాం. ఓకే, ఇంకోటి నాకు ఒకటే కన్జ్యూమర్ ఉంది అనుకోండి గ్రూప్లో, కన్జ్యూమర్ 1. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ రీడ్ ఫ్రమ్ ఆల్ ది పార్టిషన్స్. ఓకే, సో ఇలా మనము కన్జ్యూమర్ గ్రూప్స్ చేసుకొని ఇలా కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ టాపిక్ నుంచి, ఆ పర్టికులర్ పార్టిషన్ నుంచి మీరు మెసేజ్ని, డేటాని ఆర్ రికార్డ్ని రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 3 పార్టిషన్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ గ్రూప్లో 4 ఉన్నారు. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ రీడ్ ఫ్రమ్ దీస్ 3 అండ్ దిస్ విల్ బి ఇన్యాక్టివ్. ఓకే, ఈ గ్రూప్లో ఇప్పుడు నాకు 4 కన్జ్యూమర్స్ ఉన్నాయి, కానీ నాకు 3 బ్రోకర్స్ 3 పార్టిషన్స్ ఉన్నాయి అనుకోండి. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ బి లైక్ పార్టిషన్, లైక్ కన్జ్యూమర్ 4 విల్ బి ఇన్యాక్టివ్. ఈ సినారియో ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్జ్యూమర్ 3 ఒక సర్వర్లో రన్ అవుతుంది అనుకోండి, ఇది డౌన్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ టేక్ ఓవర్. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ whenever it comes back, it again takes back and it will be inactive. ఓకే, జనరల్గా అయితే ఇలా పెట్టారు, బట్ రేర్ కేసెస్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ కన్జ్యూమర్లో మీరు ఇంకా ఎక్కువ కన్జ్యూమర్ గ్రూప్లో ఎప్పుడైనా మీరు వర్క్ చేసేటప్పుడు ఎక్కువ కన్జ్యూమర్స్ ఉన్నారనుకోండి, వై దే హ్యావ్ పుట్ ఇట్ ఆర్ ఎందుకు ఇన్యాక్టివ్ ఉందంటే దిస్ ద రీజన్ అనమాట. ఓకే, సో this concludes like what is producers, what is producer message keys and consumers and consumer groups. Okay, next వచ్చేసి మనము consumer offsets. Okay, and there will be semantics. Okay, first what is consumer offsets అనేది మనము చూద్దాం ఇప్పుడు. ఓకే, సో కన్జ్యూమర్ ఆఫ్సెట్స్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్
మనకి కన్జ్యూమర్ మెసేజ్ రీడ్ చేస్తూ ఉంటాడు. ఓకే, కన్జ్యూమర్ మెసేజ్ రీడ్ చేస్తూ ఉన్నప్పుడు కన్జ్యూమర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డిస్కనెక్ట్ అయింది అనుకోండి. ఓకే, ఆల్ఎస్ మెసేజ్ కన్జ్యూమర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి డై అయిపోయింది అనుకోండి. ఓకే, సో జనరల్గా కన్జ్యూమర్ గ్రూప్లో ఓకే, సో కన్జ్యూమర్ గ్రూప్లో ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది, కన్జ్యూమర్ డిస్కనెక్ట్ అయింది అనుకోండి. సో మెసేజ్ రీడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ ఆఫ్సెట్, మనం కన్జ్యూమర్ అంటే ఏంటో తెలుసు, మనకు ఆఫ్సెట్ అంటే ఏంటో తెలుసు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్సెట్ 9232, 9233, 9234, 9235లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9233లో డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి ఆఫ్సెట్, కన్జ్యూమర్. ఓకే, సో ఇక్కడ ఆఫ్సెట్ ఇది ఇక్కడ పాయింట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కమిట్ అయిపోతుంది ఏమని, మనకు 9233 దాకా మెసేజ్ రీడ్ చేశాను అనేసి కన్జ్యూమర్ ఆఫ్సెట్ సెట్ అయిపోతుంది. తర్వాత వెనెవర్ కన్జ్యూమర్ కమ్స్ బ్యాక్, కన్జ్యూమర్ వచ్చినప్పుడు మళ్ళీ 9234, 9235 నుంచి మెసేజ్ రీడ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆఫ్సెట్స్. ఓకే, సో కన్జ్యూమర్ ఆఫ్సెట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కడైతే మెసేజ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మెసేజ్ రీడ్ చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ లూజింగ్ ఎనీ మెసేజెస్. ఓకే, సో మనకి ఇంకోటి ఏంటంటే డెలివరీ సిమాంటిక్స్ అని ఉంటుంది కన్జ్యూమర్లో. ఓకే, సో నథింగ్ బట్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఎట్ మోస్ట్ వన్స్, అట్లీస్ట్ వన్స్, ఇంకోటి వచ్చి ఎగ్జాక్ట్లీ వన్స్. ఓకే, ఎట్ మోస్ట్ వన్స్ అంటే ఏంటంటే ఈ ఆఫ్సెట్స్ ఎప్పుడైతే కమిట్ అవుతాయో మెసేజ్ రిసీవ్ అవ్వగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్. ఓకే, మెసేజ్ రిసీవ్ అవ్వగానే ఇక్కడ ఆఫ్సెట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఆఫ్సెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ మెసేజ్ ప్రాసెసింగ్ రాంగ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్సెట్ క్రియేట్ అయిపోయింది, కన్జ్యూమర్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, కానీ ఆ మెసేజ్ ప్రాసెస్ అవ్వలేదు. ఓకే, బట్ నెక్స్ట్ టైం కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, 9234ని రీడ్ చేస్తుంది, 9233ని వదిలేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బీన్ లైక్ కమిటెడ్. ఓకే, కమిట్ అయిపోయింది, మెసేజ్ రిసీవ్ అయిపోయింది, కానీ ఇక్కడ ప్రాసెస్ అవ్వలేదు. ఇట్ డోంట్ లైక్ ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఎట్ మోస్ట్ వన్స్ అనేది ఏం చేస్తుందంటే మెసేజ్ నేను సెండ్ చేశానా లేదా అని చూస్తుంది. ఓకే, మెసేజ్ సెండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇది ఏమీ చేయదనమాట. ఓకే, సో ఎట్ మోస్ట్ వన్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ మెసేజ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ ఎట్ మోస్ట్ వన్స్ అనేది ఏం చేస్తుంది అంటే నేను మెసేజ్ సెండ్ చేశానా లేదా చూస్తుంది, అంతేకాని ప్రాసెస్ అయిందా లేదా దానికి అనవసరం. ఓకే, అట్లీస్ట్ వన్స్ అంటే ఏంటంటే ఆఫ్సెట్ కమిట్ అయినా కానీ మెసేజ్ ఎప్పుడు మెసేజ్ ప్రాసెస్ అయిన తర్వాతనే ఇక్కడ ఆఫ్సెట్ కమిట్ అవుతుంది. ఇక్కడ మెసేజ్ ప్రాసెస్ అవ్వలేదనుకోండి ఆఫ్సెట్ కమిట్ అవ్వదు. వేరేది ఎట్ మోస్ట్ వన్స్లో ఇక్కడ మెసేజ్ రాగానే కమిట్ అయిపోతుంది, ప్రాసెస్ అయిందా లేదనేది దానికి అనవసరం. బట్ అట్లీస్ట్ వన్స్లో ఓన్లీ వెన్ మెసేజ్ ప్రాసెస్ అయిన తర్వాతనే అది ఆఫ్సెట్ని కమిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డేటా లాస్ అయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు 9233ని మనము ప్రాసెస్ చేసేసింది. ఓకే, ప్రాసెస్ చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ డౌన్ అయిపోయిందో ఏదో అయిపోయింది అనుకోండి. ఓకే, కానీ ఇక్కడ కమిట్ అవ్వలేదు. ఓకే, ప్రాసెస్ చేసే ముందే డౌన్ అయిపోయింది, కానీ ఇక్కడ ప్రాసెస్ చేసేసింది, ఇక్కడ కమిట్ అవ్వలేదు. ఓకే, సిస్టమ్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ అది 9233ని రీడ్ చేస్తుంది మళ్ళీ. అంటే ఇక్కడ మీకు 9233 2 టైమ్స్ వస్తుంది అనమాట, అంటే డూప్లికేషన్. ఓకే, డూప్లికేషన్ ఆఫ్ మెసేజ్కి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఓకే, సో మీకు ఆ డూప్లికేషన్తో ఏమీ ప్రాబ్లం రాదు అన్నట్టు చూసుకోవాలి. అదర్వైజ్ మీరు డూప్లికేషన్ అయినా కానీ డూప్లికేషన్ని రిమూవ్ చేసే ప్రోగ్రామింగ్ ఏదైనా మీరు ఓన్గా ఉండాలి. ఓకే, ఇంకోటి వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్స్ అనేది ఓన్లీ కఫ్కా టు కఫ్కా మెసేజ్లోనే పనిచేస్తుంది. ఓకే, మీకు 2 కఫ్కా అప్లికేషన్స్ అయితేనే వర్క్ అవుతుంది. ఓకే, సో మీకు కంపల్సరీ లైక్ కఫ్కా స్ట్రీమ్ ఏపీఐస్ ఉండాలి రెండిట్లో, అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ వన్స్ వర్క్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఈ 2 మాత్రం మన సినారియోలో ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ అప్లికేషన్స్ దెన్ ఇట్ విల్ వర్క్. ఓకే, సో అది డెలివరీ సిమాంటిక్స్ అంటే. ఓకే, సో ఇంకోటి మనము ఏం మాట్లాడుకున్నామంటే ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్, రైట్? ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఆటోమేటిక్గా ఇట్ విల్ రికవర్ అని చెప్పినాం, రైట్? ఆటోమేటిక్గా ఎట్లా రికవర్ అవుతుంది అనేది మనం చూద్దాం అనమాట. ఓకే, సో హౌ కఫ్కా
బ్రోకర్ డిస్కవరీ హ్యాపెన్స్, లైక్ ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఎలా కఫ్కాని డిస్కవర్ చేస్తాయో చూద్దాం. ఓకే, సో అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవ్రీ కఫ్కా సర్వర్, ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఎవ్రీ కఫ్కా సర్వర్ ఈజ్ ఏ బూట్ స్ట్రాప్ సర్వర్. ఓకే, బూట్ స్ట్రాప్ సర్వర్ అంటే ఏంటంటే మీరు ఒక్క సర్వర్కి కనెక్ట్ అయ్యారంటే మీకు అన్ని సర్వర్స్కి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు నా దగ్గర 3 సర్వర్స్ ఉన్నాయనుకోండి, నేను ఒక్క సర్వర్కి కనెక్ట్ అయిన అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ ది సర్వర్స్. ఓకే, నథింగ్ బట్ మీరు ఒక్క సర్వర్కి కనెక్ట్ అయ్యి అన్ని సర్వర్స్ ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక క్లస్టర్ ఉందనుకుందాం. ఓకే, సో ఇక్కడ నాకు బ్రోకర్ 1, బ్రోకర్ 0, బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 3, బ్రోకర్ 5. ఓకే, నా దగ్గర 5 బ్రోకర్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ కఫ్కా క్లయింట్, ఓకే ఇట్ మైట్ బి ప్రొడ్యూసర్ ఆర్ కన్జ్యూమర్. ఓకే, కఫ్కా క్లయింట్. ఓకే, సో నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ బ్రోకర్ 0కి కనెక్ట్ అవుతాను. ఓకే, బ్రోకర్కి 0 కనెక్ట్ అయినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే ఈ కఫ్కా క్లయింట్ మెటా డేటా రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, మెటా డేటా ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ చేస్తామన్నమాట. మెటా డేటా అంటే ఏంటంటే మొత్తం అన్ని బ్రోకర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ అన్ని బ్రోకర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక అన్ని బ్రోకర్స్లో ఉంటుంది. బ్రోకర్ 0లో అన్ని బ్రోకర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బ్రోకర్ 1లో అన్ని బ్రోకర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మెటా డేటా అంటాం అనమాట. ఇట్స్ నాట్ అది రా అంటే ఇది మెసేజెస్ మనం పంపించే హ్యూజ్ డేటా కాదు, ఇట్స్ మెటా డేటా. మెటా డేటా అంటే ఏంటంటే ఈ బ్రోకర్ నేమ్ ఏంటి, దీని ఐపీ ఏంటి, ఓకే దీని హోస్ట్ నేమ్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అది ఏం చేస్తుంది అంటే ఈ కఫ్కా క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ కఫ్కా క్లయింట్కి ఏమంటే ఆ ఇన్ఫర్మేషన్ మెటా డేటా క్లస్టర్లో ఎన్ని బ్రోకర్స్ ఉన్నాయి, ఏ బ్రోకర్ ఐపీ ఏంటి, ఏ బ్రోకర్ హోస్ట్ నేమ్ ఏంటి, అందులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి అని మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ కఫ్కా క్లయింట్కి వస్తుంది. అప్పుడు ఈ కఫ్కా క్లయింట్ దేనన్నా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు బ్రోకర్ 3ని కనెక్ట్ అయ్యి మొత్తం అన్నిట్లో ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ బ్రోకర్ 3 కనెక్ట్ అయ్యి అన్ని బ్రోకర్స్లో నుంచి మెసేజ్ని ఆర్ డేటాని ఆర్ రికార్డ్స్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ డిటెక్ట్. ఓకే, డిస్కవరీ అంటే ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో యూజింగ్ మెటా డేటా ఇన్ఫర్మేషన్ కఫ్కా క్లయింట్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఏదైతే ఉందో అది ఆల్ ద ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఆటోమేటికల్గా మనకి కనెక్ట్ అవుతుంది బ్రోకర్స్కి. సో వీఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ ఎక్స్ప్లిసిట్గా. ఓకే, ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కఫ్కా. ఓకే, సో మీరు ఎక్స్ప్లిసిట్గా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని ఇన్బిల్ట్ ప్రోగ్రామింగ్ ఉంటుందన్నమాట ఇందులో. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం జూ కీపర్ అంటే ఏందో చూసాం. ఓకే, జూ కీపర్ అంటే ఏంటి? ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ. సో వాట్ ఈస్ జూ కీపర్? ఓకే, జూ కీపర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ మేనేజ్ ఆల్ ది బ్రోకర్స్. Okay, all your Kafka brokers are managed by Zookeeper. Okay, and also మనం లీడర్ ఎలక్షన్స్ అన్నాం కదా, మనము లీడర్ ఎలక్షన్స్ చూసాం ఇందాక, రైట్? సో పార్టిషన్ బ్రోకర్ లీడర్ ఎలక్షన్స్ ఎలా అవుతాయని, రైట్? సో బ్రోకర్ లీడర్ ఎలక్షన్స్ లైక్ ఎలా అవుతాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ Zookeeper. ఓకే, with the help of Zookeeper we like leader elections will be happening on the brokers. Okay, అండ్ జూకీపర్ ఆల్సో సెండ్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు కఫ్కా క్లస్టర్ ఉందనుకోండి, ఆ క్లస్టర్కి ఏదైనా చేంజెస్ జరిగినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ క్రియేట్ చేసిన, ఆర్ ఎల్స్ ఒక బ్రోకర్ డై అయిపోయింది, ఓకే, ఆర్ బ్రోకర్ వర్క్ అవ్వట్లేదు, ఆర్ నేను ఒక టాపిక్ డిలీట్ చేసిన. ఓకే, సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇది నోటిఫికేషన్ లాగా జూకీపర్ నోటిఫికేషన్ లాగా పంపిస్తుంది అనమాట కఫ్కాకి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంటర్ రిలేషన్. ఓకే, ఇక్కడ మీకు ఇంటర్ రిలేషన్ ఇన్ నథింగ్ బట్ వితౌట్ జూకీపర్ యూ కెనాట్ హ్యావ్ కఫ్కా. ఓకే, సో మీకు కఫ్కా కావాలంటే ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ జూకీపర్. ఓకే, వితౌట్ జూకీపర్ యూ కెనాట్ హ్యావ్ కఫ్కా. ఓకే, కఫ్కా కాంట్ వర్క్ యాక్చువల్లీ, మీకు జూకీపర్ లేకపోతే అసలు కఫ్కా వర్క్ అవ్వదు. ఓకే, బికాజ్ లీడర్ ఎలక్షన్స్ కానీ ఈ నోటిఫికేషన్స్ కానీ మొత్తం మేనేజ్ చేసేది, ఈ బ్రోకర్స్ని మేనేజ్ చేసేది మన జూకీపరే. ఓకే, సో జనరల్గా జూకీపర్ ఎలా డిజైన్ చేశారంటే ఇట్ షుడ్
ఆపరేట్ ఇన్ ఆడ్ నెంబర్ సర్వర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7. ఓకే, సో మీకు 3 అన్నా 5 అన్నా 7 అన్నా జూ కీపర్స్ ఉండాలి. 1 కూడా ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇది ఓన్లీ మీకు ఏదైనా ప్రాక్టీస్లో డెవలప్ టెస్ట్లో చేయాలంటే చేసుకోవచ్చు. బట్ ప్రొడక్షన్లో మినిమం 3 ఇస్ కంపల్సరీ అండ్ 5, 7. ఓకే, ఆడ్ నెంబర్సే ఉండాలి. ఓకే, వై ఆడ్ నెంబర్స్ అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ లైక్ దట్, లైక్ జూ కీపర్ అలా డిజైన్ చేశారు. సో ఇట్ హ్యాస్ టు బీ లైక్ దాట్. ఓకే, అండ్ జూ కీపర్లో కూడా మనకి ఇప్పుడు 3 జూ కీపర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, జూ కీపర్ 1, జూ కీపర్ 2, జూ కీపర్ 3. సో ఇందులో కూడా లీడర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద లీడర్, అదర్ 2 విల్ బి ది ఫాలోవర్స్. ఓకే, లీడర్ అండ్ ఫాలోవర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో కూడా ఎలక్షన్స్ అని జరుగుతుంది. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు చూడొచ్చు. ఓకే, సో ఎలక్షన్స్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఇట్ హాస్ ఎలక్టెడ్ లీడర్ అనేసి వస్తుంది విత్ ఇన్ దిస్ మెనీ సెకండ్స్ అనేసి. సో దిస్ ఈస్ హౌ జూ కీపర్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇప్పుడు జూ కీపర్ 1, జూ కీపర్ 2, జూ కీపర్ 3 ఉంది. ఓకే, నా దగ్గర బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 3, బ్రోకర్ 4, ఓకే, బ్రోకర్ 5 ఉన్నాయి అనుకోండి. సో ఇవి అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి జూ కీపర్స్. ఓకే, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద లీడర్ ఇట్ విల్ బి దీస్ విల్ బి ఫాలోవర్స్. ఓకే, అండ్ ఆల్ ది బ్రోకర్స్ మీరు దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఏ జూ కీపర్కి కనెక్ట్ అయింది అనేది మనకి అనవసరం, బట్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ఆల్ ది 3 జూ కీపర్స్. ఓకే, దట్ ఈస్ హౌ జూ కీపర్ వర్క్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ది జూ కీపర్ ఈస్. మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ ది జూ కీపర్ అనేది. ఓకే, ఓకే, సో వీ హ్యావ్ సీన్ ఆల్ ది థింగ్స్. ఓకే, సో ఇప్పుడు మీకు బ్రోకర్స్ అంటే ఏంది, పార్టీషన్స్ అంటే, ప్రొడ్యూసర్ అంటే ఏంది, కన్జ్యూమర్ అంటే ఏంది. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై ఆఫ్ సెట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలుసు. యూ నో ఆల్ ది ఐడియా అబౌట్ దెమ్ అండ్ ఆల్సో యూ నో వాట్ ఈస్ ది జూ కీపర్. ఓకే, సో జూ కీపర్ అంటే ఏందో కూడా ఇప్పుడు మీకు ఐడియా ఉంది. ఓకే, సో నౌ విల్ సీ ది కాఫ్కా ఆర్కిటెక్చర్. ఓకే, సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ కాఫ్కా ఆర్కిటెక్చర్లో ఏముంటుంది. ఓకే, సో జనరల్ అయితే మనకి కాఫ్కాలో లైక్ వీ కెన్ హ్యావ్ లైక్ క్లస్టర్ టైప్స్. ఓకే, సో కాఫ్కా క్లస్టర్ టైప్స్ ఉంటాయి మనకు. ఓకే, సో ఇఫ్ యూ సే క్లస్టర్ టైప్స్. ఓకే, సో కాఫ్కా క్లస్టర్ టైప్లో ఎన్ని టైప్స్ ఉంటాయి మనకు, ఒకటేమో సింగిల్ నోడ్, సింగిల్ బ్రోకర్. ఓకే, సింగిల్ బ్రోకర్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ ఒకటే సర్వర్లో వీఆర్ ఇన్స్టాలింగ్ ఓన్లీ 1 బ్రోకర్, 1 జూ కీపర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింగిల్ నోడ్ మల్టిపుల్ బ్రోకర్స్. ఓకే, ఒకటే సర్వర్లో. ఓకే, సో ఒకటే సర్వర్లో మనము 3 బ్రోకర్స్ని క్రియేట్ చేయొచ్చు, 2 బ్రోకర్స్, 4 బ్రోకర్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రికమెండెడ్ ఇన్ ప్రొడక్షన్. ఇవి రెండు కూడా టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్కి మాత్రమే పనికి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ యువర్ మల్టీ నోడ్. ఓకే, సో మల్టీ నోడ్ మల్టీ బ్రోకర్. ఓకే, మల్టీ నోడ్ అండ్ మల్టిపుల్ బ్రోకర్ క్లస్టర్. ఓకే, సో ఇది మనకి మేజర్గా ప్రొడక్షన్లో యూజ్ అయ్యే సినారియో. ఓకే, సో సింగిల్ నోడ్ సింగిల్ బ్రోకర్ అంటే ఎట్లుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ షో యూ ఇన్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, సో నాకు ఒకటే బ్రోకర్ ఉంటుంది. ఓకే, సో నా కాఫ్కా క్లస్టర్. ఓకే, దిస్ ఈజ్ మై బ్రోకర్. ఓకే, సో దిస్ ఈజ్ మై బ్రోకర్ 1. ఓకే, సో ఇక్కడ నాకు కన్జ్యూమర్స్ ఉంటారు, ఇక్కడ నాకు ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఓకే, సో who will be producing the messages and who will be consuming those messages. ఓకే, సో ఇది నాకు సింగిల్ నోడ్ సింగిల్ బ్రోకర్ క్లస్టర్ ఇది. ఓకే, సో విచ్ ఈజ్ ఇన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్స్లో మీరు ఈ సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ యువర్ డెవలప్మెంట్ సెటప్. ఓకే, సో ఎక్కువగా డెవలప్మెంట్లో మనం చేసే సెటప్. ఓకే, సింగిల్ నోడ్ మల్టీ క్లస్టర్ ఆర్ మల్టీ బ్రోకర్ క్లస్టర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సింగిల్ సర్వర్ ఉంటుంది, ఒకటే నోడ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ 1 నోడ్. ఓకే, అండ్ యూ హ్యావ్ ఆల్ యువర్ బ్రోకర్స్, బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 3, అండ్ మనకి ఇక్కడ ప్రొడ్యూసర్స్, ఇక్కడ కన్జ్యూమర్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బి. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ సినారియో, మోస్ట్ ఆఫ్ ద టైం మనం డెవలప్మెంట్లో యూజ్ చేసే సినారియో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ప్రొడక్షన్ సెటప్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నోడ్ 1, ఇది నా నోడ్ 2. ఓకే, సో హియర్ ఐ కెన్ హ్యావ్ మై బ్రోకర్ 1. ఓకే, ఇది ఇక్కడ బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 2.
ఓకే సో యూ ఆల్రెడీ నో రైట్ ఎందుకు ఇక్కడ నేను బ్రోకర్ 1 బ్రోకర్ 1 బ్రోకర్ 2 బ్రోకర్ 2 ఇచ్చిన ఓకే సో బికాస్ ఆఫ్ ది హై అవైలబిలిటీ పార్టీషన్స్ రెప్లికేషన్స్ కోసం ఓకే సో హియర్ ఐ హ్యావ్ ప్రొడ్యూసర్ హియర్ హ్యావ్ కన్జ్యూమర్ ఓకే సో నాకు ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్ దే విల్ కనెక్ట్ టు మై brokers and they will consume message, they will also produce messages. Okay, సో ఈ సినారియో మనం ఆల్రెడీ నేను మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించిన ఓకే సో మేజర్గా ఇక్కడ మనకి జూ కీపర్ ప్రతి దాంట్లో కూడా మనకి జూ కీపర్ ఉంటుంది జూ కీపర్ కూడా ఇక్కడ ప్రొడక్షన్లో ఇట్ విల్ బి డిఫరెంట్ బాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ 3 బ్రోకర్ క్లస్టర్ ఓకే సో నాకు ఎన్ని సర్వర్స్ ఉంటాయి మొత్తము 6 సర్వర్స్ ఉంటాయి ఎందుకంటే 3 సర్వర్స్ ఫర్ మై జూ కీపర్ 3 సర్వర్స్ ఫర్ మై బ్రోకర్స్ ఓకే సో మేజర్ సెటప్ ఇట్లా ఉంటుంది ఓకే సో సింపుల్ సెటప్ ఓకే చిన్న అప్లికేషన్ అయితే పెద్ద అప్లికేషన్ అయితే యూ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్రోకర్స్ ఓకే సో మనకి హండ్రెడ్స్ ఆఫ్ బ్రోకర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ బ్రోకర్ థియరీ ఓకే సో సారీ కాఫ్కా థియరీ ఓకే సో మనం ఏదైతే కాఫ్కా గురించి మాట్లాడుతున్నామో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ది థియరీ ఓకే సో ఇప్పటివరకు మనము మొత్తం థియరీ చూసినాము నెక్స్ట్ ఐ విల్ షో యూ ది ఇన్స్టాలేషన్ ఓకే so this installation setup okay so we'll do on 3 servers okay AWS లో 3 servers launch చేసి okay so we'll try to do the cluster setup okay ఆ తర్వాత we'll deep dive okay so into the producers and consumers ఆ తర్వాత administration tasks మొత్తం కూడా చూడడానికి ట్రై చేద్దాం that's it for this video guys have a great day and don't forget to subscribe our video thanks and bye